పూర్తిగా చెప్పు. ఒక్కసారి ప్రేమిస్తే లైఫ్ లాంగ్ ప్రేమిస్తూనే ఉంటారు. గీత, లక్ష్మీబాబు చాలా మంచివాడు. వాడు ప్రాణం కన్నా నేను ఎక్కువగా ప్రేమించిన వాడు. అమ్మా గీత, అమ్మా గీత, నీ జీవితం అంతమైపోయిందని ఎంతగానో బాధపడ్డాడు. ఆ దేవుడు నీ భావరూపంలో వచ్చి నీకు పునర్జన్మను ప్రసాదించాడమ్మా. మామయ్యను కాదమ్మా, నాన్న. వ్యసన పరుడైన నా కొడుకు జీవితాన్ని ఇచ్చి నీ నూరేళ్ల జీవితాన్ని పాడు చేసుకున్నావు. నువ్వు నా ఇంట వెలుగును దింపిన దేవతవు. ఇది నీ జీవితాన్ని నాశనం చేస్తుంటే ఎంత తల్లడిల్లిపోయానో తెలుసా తల్లి? అవునమ్మా, తండ్రి స్థానంలో ఉంటే చెప్తున్నాను. పసితనంలో మీరు వేసే తప్పుడడుగులు చూసి ఆనందపడే మీ తల్లిదండ్రులు వయసు వచ్చాక మీరు తప్పుడడుగు వేసి ఎవడో ముఖం తెలియని వాడమంటూ వెళ్ళిపోతే మీ మీదే కోటి ఆశలు పెట్టుకున్న మీ తల్లిదండ్రులు కుమిలిపోతారు, కృషించిపోతారు. మీ మీదే పంచి ప్రాణాలు పెట్టుకుని బ్రతికిన మీ నాన్నగారి గురించి ఒక్కసారైనా ఆలోచించావా అమ్మా? ప్రతి క్షణం నీ జ్ఞాపకాలతో జీవశనములుగా బతుకుతున్నారమ్మా. అమ్మా గీత, మీ నాన్న వస్తున్నారమ్మా. ఆనాడు సీతాదేవి గీతను దాటి లక్ష్మణుడు గీసిన గీతను దాటి లంకలో పలాడి కష్టాలు కలిగినాయి. నువ్వు సాంప్రదాయం అనే గీతను దాటి ఎన్నో కష్టాలు అవమానాలు భరించావు. నీ అన్నయ్య హనుమంతుల్లా నీ జాడ తెలుసుకొని సీతారాములను కలిపినట్టు నిన్ను బావును కలిపినబ్బా. అవునమ్మా, రామాయణం ఒక కథ కాదు, దిక్సూచి. ఏ యుగంలో ఏ స్త్రీమూర్తి తనలా బాధపడకూడదని, ఆడపిల్ల పవిత్రంగా బతికితే పంచభూతాలు కూడా తనను ఏమీ చేయలేవని నిరూపించడానికే ఆ సీతమ్మ తల్లి అగ్ని ప్రవేశం చేసింది. తండ్రి మాట చెవతాటిన వాడు, ధర్మాన్ని నలుదిక్కులా వ్యాపింప చేసిన వాడు శ్రీరాముడు. అందుకే మనందరికీ దేవుడయ్యాడు. అన్నావదులను తల్లిదండ్రులుగా భావించి వారికి చేదోడు వాదోడుగా నిలిచిన వాడు లక్ష్మణుడు చిరస్మరణీయుడయ్యాడు.
తన భక్తితో లంకనే పెకలించి ఆ సీతమ్మ తల్లి తాడు తెలియజేసి ఆ సీతారాముల్ని కలిపి అజేయుడయ్యాడు, మనందరికీ పూజనీయుడయ్యాడు. అందుకే ప్రతి నోట శ్రీరామనామ స్మరణ చేస్తే ఏ కష్టాలు తెచ్చారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, అమ్మా సీత, ఆడపిల్లని కట్టుబాటుతో పెంచేది కట్టి పడేయడానికి కాదమ్మా. ఏ ముళ్ళ కూడా మీ దరి చేరకూడదని మీ జీవితం సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా బ్రతకాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. సాంప్రదాయం అనే గీత గీచి మీ బంగారు జీవితాలకి బంగారు బాటలు వేసేది మీ తల్లిదండ్రులు మాత్రమే. మీ తల్లిదండ్రులు మాత్రమే. మీ తల్లిదండ్రులు మాత్రమే. ఒరే సూరి, మంచి మాట చెప్పారు. నా కొడుకుల కోసం ఎందరినో బాధ పెట్టి డబ్బులు సంపాదించి కోట్లు సంపాదించాను, కానీ ఏం లాభం? నాన్న ఎలా ఉన్నావని పిలిచే నాదుడే లేడు. ఎంతసేపు వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వ్యాపకాలు తప్ప నా గురించి ఒక్కసారి ఆలోచించరు. నా ఆస్తి ఎలా పంచుకోవాలో ఆలోచిస్తారే తప్ప ఈ నాన్న మనసు అర్థం చేసుకున్నారు. మన నాటి తల్లిదండ్రులు కావాల్సింది ఏమిట్రా? ప్రేమగా పలకరించే ఈ బిడ్డల పిలుపు. కడుపులో అంత బాధ పెట్టుకొని పైకి కాపీ చేస్తున్నారా? లేదు బాబు గారు, లేదు. మీరుందరుగా మీరుందరుగా మీకేం కాదే గారు, మిమ్మల్ని నేను చూసుకుంటున్నాయి గారు. ఒరే బతిబాగులు, నువ్వంటూ లేకపోతే నేనేమైపోయాడు? వేలకు ఇంత అన్నం పెట్టి తిట్టో తుమ్మో నన్ను చూసుకుంటున్నావు. అందుకేరా నీకు ఒక మంచి శుభవార్త చెప్పబోతున్నాను. ఈ వచ్చే వారమే నీకు అంగరంగ వైభవంగా పెళ్లి చేయబోతున్నాను. అయ్యగారు, ముందు సోమన కోసం పెళ్లి అండి, తర్వాత పెళ్లి చేద్దరు కానీ. ఒరే ముందు పెళ్లి చేసుకోరా, తర్వాత శోభనం ఆటోమేటిక్ అదే అవుతుంది. సరే అయ్యగారు, మీరు ఎలా చెప్తే అలాగే. మావయ్య గారు, నేను మా నాన్న ఈ లక్ష్మణకు మా చెల్లె పెళ్లి చేయాలనుకున్నాను. ఇప్పుడు మీరే వీళ్ళిద్దరు పెళ్లి చేయాలి. మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తారా? అమ్మా గీత, ఇలా రా. బాబు, అమ్మాయి ఇతను ఏమన్నా అడగాలని ఉందా? నా మీద ఇంత ప్రేమ ఎలా బావా? కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను. ఈ బాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను. నీ నీడనై నిలిచి కాపాడుతాను. కష్టాలను ఇష్టాలుగా